All the road architect icon in. के हो पारा ल जाऊ केटा सब जाऊ न जानु राजा जानु लगाएछ हामी चाहिँ यो नेपाली पार्कमा आएका छौँ हाम्रो यो केटाहरू सबै आएछ है ल जानु राजा हाम्रो ल हाम्रो सबैजना गाइजहरू ल हामी त ए कहाँ पायो यहाँ छैन त्यस्तो उसमा पुलिस सेन्टर మొదటి సారి దుబాయ్లో ఫ్యూయల్ పడింది ఫ్యూయల్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే 1961 ఇది ఇక్కడ నుంచి ఇలా 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 ఇక్కడ దాకా వచ్చింది వీళ్ళ ఆదాయం వచ్చేసి ఇది మొదటిగా తయారు చేసిన ముత్యాలు ఐ మీన్ ఇక్కడ దొరికిన ముత్యాలు ఎక్స్పోర్ట్ చేసింది క్యూయా కామెంట్ వేయాల్సిందండి ఆయన రా సగ హోమ్ మేడ్ ఐటమ్స్ ఓన్లీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి హోమ్ మేడ్ ఐ మీन హ్యాంड मेड सॉरी हैंड मेड लो केटा एक ऱ्याप हानिदिउँ न ऱ्याप उहाँ चाहिँ हुनुहुन्छ जुनियर ऱ्यापर कसमा आउँछ ब्याक क्यामेरा गरौँ न पछि बनाउँदा हामी बनाउँदा ए ल गाना गाइदिउँ न एउटा ऱ्याप सङ heart between मलाई एक्लै छोडेर नजाऊँ न केटा हिस्टोरिकल डॉक्यूमेंट सेंटर పర్ఫ్యూమ్ తయారు చేయడానికి కావాల్సిన ముడి సరుకులు ఇవన్నీ ఒకప్పటి దుబాయ్లో తయారైన పర్ఫ్యూమ్స్ వీటి ద్వారా పాత కట్టడాలు వచ్చేసారు ఎలాగన్నా हजुर मिस्टर राजे एउटा गाना गाइदिउँ न कारको ఒకప్పుడు పాత కట్టడాలు ఎలా ఉన్నాయో अगर फैन वाले लोग लैंड रोवर फर्स्ट तैयार एकचोटि हेलो भन्दैन न यहाँ हाई हेलो दुईजनाको मात्र निकाल्ने हो ल हाम्रो जुनियर ऱ्यापर एउटा गाना सुनाइदिनु र गाना गाइदिउँ न అక్కడ వీడియోకి అయితే ఇది పురాతన కాలమైన బిల్డింగ్ అప్పటి ల్యాంతర్లో सहर लाग्छ रहर नेपालबाट आइपुगे घुम्न लाग्यो रहर त्यही भएर यहाँनिर यस्तो भोटानी राख्छु भन्दा राम्रो मलाई नेपाललाई ठिक लाग्यो लुटेर हुन्छ
ఒకప్పటి షేప్ రన్నింగ్లో ఉంది కానీ హోల్డ్లో పెట్టారు ఇక్కడ. ఒకప్పటి ట్రెడిషనల్ ఫుడ్ ఇలా ఉంది, దుబాయ్ ఫుడ్. రోటీస్, చికెన్, వంటె మాస్. ఒకప్పుడు దుబాయ్ మట్టి ఇలా ఉండేది, ఇసుకతో నిండిపోయి. యొక్క నిత్య ఆహారం ఫిషింగ్. ఒకప్పటి బోట్స్ ఇలా ఉండే హౌసెస్ ఒకప్పటి ఎలా ఉన్నాయో చూడండి. ఒకప్పటి ఫిషింగ్ కోసం యూజ్ చేసిన బోట్స్. హాయ్, పాత వస్తువులు ఎంత చక్కగా చాలా సేఫ్టీగా ఉంచారు కదా. వావ్, నైస్ వన్, వెరీ నైస్. మర్రి చెట్టుని కూడా ఎంత చక్కగా ఉంచారు, పెంచారు చూడండి. ఫోల్డింగ్ ఫీమేల్ టర్కీ అన్ఫోల్డ్. అప్పుడు డాకు దుబాయ్ యొక్క హీరోలు ఇలా సామాన్ని దొంగిలించి బోట్లు ఇలా తీసుకుని స్మగుల్ చేసేవాళ్ళు. హ్యాండ్ మేడ్ షో ఫోటో సూపర్గా పెట్టారు. అదే పార్కింగ్ ప్లేస్లో పెట్టారు. నేను ఇది వచ్చేసి దుబాయ్ ఫస్ట్లో 1960లో ఈ విధంగా ఉంది. 1968 ఇలా, 1978 ఇలా, 1985 ఇలా, 2005 ఇలా, 2015 ఈ విధంగా. టోటల్ స్ట్రక్చర్ ఇలా ఉంది దుబాయ్ యొక్క స్ట్రక్చర్. ఇప్పుడున్న దుబాయ్ స్ట్రక్చర్ ఇది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది చూసారా. హౌసెస్ ఈ విధంగా ఉన్నాయి. ఒకప్పటి దుబాయ్ సీట్ల యొక్క హౌసెస్ ఇలా ఉండే. వీటిలోనే స్థావరం అనమాట. హౌసెస్ డోర్స్ ఇది ఈ విధంగా. నైస్ కదా. మట్టితో కట్టిన చాలా బలంగా కట్టారు. ఎక్కడికక్కడ సపరేట్ పోర్షన్స్. రియల్లీ గ్రేట్. ఇప్పటికీ ఈ కట్టడాలు పడిపోలేదు. అప్పటి లాంతలు కూడా ఇంకా యూజ్ చేస్తున్నారు. మొత్తం మట్టితో కట్టిన మొత్తం కట్టడాలు ఏం నేను. కమ్యూనికేట్ ఐడెంటిటీ అన్నమాట. ఇలా ఉంటుంది వాళ్ళ ఐడెంటిటీ. సింపుల్ ఎలిగేషన్, సింపుల్ ఓల్డ్ దుబాయ్ అంతా భలే ఉంది. చిన్న చిన్న సందుల్లో కూడా హౌసెస్ సపరేట్గా డివైడ్ చేశారు. పల్లెటూరు లాగా ఉండదు ఇదంతా. మొత్తం ఓల్డ్
Sunday, full busy. Thank you. Signing up. Bye bye.